జలగండం ముంచుకొస్తోంది. మానవాళి సహా సమస్త జీవకోటి మనుగడకు ప్రాణాధారమైంది జలం. నీటి వనరుల నిర్వహణలో దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం ఒక వంక, వాతావరణ మార్పులతో వర్ష ఋతువు గతి తప్పిన దుష్ప్రభావాలు మరో వంక జమిలిగా ఇండియాకు గడ్డు సవాళ్లు రువ్వుతున్నాయి. 2030 నాటికి అందుబాటులో ఉన్న నీటికి రెట్టింపుగా అవసరాలు పెరిగి సంక్షోభం గజ్జె కడుతుందని, స్థూల దేశీయోత్పత్తిలో 6% ఇండియా నష్టపోవాల్సి వస్తుందని నీతి ఆయోగ్ పెను ప్రమాద గంటికలు మోగించింది. ప్రపంచ జనాభాలో 18% ఆవాసమైన ఇండియా తనకున్న 4% నీటి వసతితోనే సర్దుకోవాలి. పోను పోను అవసరాలకు అందుబాటుకు లంగరందకపోయే విపత్తును సమర్థంగా కాచుకునే కార్యాచరణకు సమకట్టిన మోదీ ప్రభుత్వం వాటర్ విజన్ 2047లో భాగంగా రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో నిరుడు జనవరి తొలి వారంలో సదస్సు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. నాటి సదస్సు చేసిన 22 సిఫారసుల అమలు సమీక్ష నిమిత్తం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నిర్వహించిన తాజా భేటీ ముంచుకొస్తున్న జలగండాన్ని నిలువరించాలన్న సంకల్పానికి అద్దం పట్టింది. జల భద్రత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పట్లోగా ఏమేం చేయాలో స్పష్టంగా గుర్తించి పనులను పరుగు పెట్టించేలా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కావాలన్నది తొలి సూచన. నీటి సరఫరా నష్టాల్ని పరిమితం చేసేలా పైపుల ద్వారా పంపిణీ వ్యవస్థను ప్రోత్సహించడం, బిందు తుంపర సేద్యాలకు అండగా నిలవడం, సేద్యంలో ఆధునిక సాంకేతికత, నీటి వినియోగదారుల సంఘాల రూపేణా ప్రజల భాగస్వామ్యం, భూగర్భ, ఉపరితల జలవనరుల వినియోగాన్ని క్రమబద్ధీకరించేలా రాష్ట్ర స్థాయిలో ఏకీకృత వ్యవస్థ ఏర్పాటు వంటివి కార్యాచరణలో కొలువుదీరాయి. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థ జలాల శుద్ధి, జలవనరుల నిల్వ సామర్థ్యాల పెంపు, నదులు, రిజర్వాయర్లలో పూడికతీతలను ప్రస్తావించిన విజన్ మంచినీటి సరఫరాకే అగ్ర ప్రాధాన్యం దక్కాలంటోంది. కలుషిత జలసేవనంతో లక్షల మంది బిడ్డల్ని కోల్పోతున్న భరతమాత గర్భశోగానికి ముగింపు పలకాలంటే నీటి వనరుల నిర్వహణను సమూలంగా ప్రక్షాళించాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జనాభా 15 రెట్లు పెరిగి వర్షపాతం 50% తగ్గినా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా నీటి మిగులు సాధించగలిగామని ఇజ్రాయెల్ ఘనంగా చాటుతోంది. అదే ఇండియాలో తొలి పంచవర్ష ప్రణాళిక ప్రారంభం నాటికి మంచినీటి ఎద్దడి గల గ్రామాలు 1% కాగా నేడవి 30% పెరిగి భూగర్భ జలాలు కుంగి దాహర్తో గొంతెండుతున్న జిల్లాల సంఖ్య 256కు పెరగడం స్వయం కృతాపరాధమనే చెప్పాలి. నీటి నాణ్యత సూచిలో 122 దేశాల జాబితాలో 120వ స్థానంలో ఉన్న ఇండియాలో సురక్షిత మంచినీరు లభ్యం కాక ఏటా 2 లక్షల మంది అసూలు బాస్తున్నారని, 70% జలాలు కలుషితమైపోయాయని నీతి ఆయోగ్ నివేదిక ఎలుగెత్తింది. పల్లె పట్టుల్లోని 19.35 కోట్ల ఇళ్లలో 17%కే కుళాయి నీళ్లు అందుతున్నాయని, 2024 కల్లా 100% నల్లా నీళ్లు అందించడానికంటూ 3.5 లక్షల కోట్ల అంచనాతో జల్ జీవన్ మిషన్కు 2019లో కేంద్రం శ్రీకారం చుట్టింది. మరో 2.87 లక్షల కోట్లతో అదే పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కేంద్రం విస్తరిస్తోంది. వాతావరణ విపత్తు, లానినా దుష్ప్రభావంతో వానలు సరిగ్గా పడక భూగర్భ జలాలు, రిజర్వాయర్లు అడుగంటితే ఏమిటి పరిస్థితి? ఇప్పటికే ఉరుముతున్న జల సంక్షోభాన్ని జల వనరుల సమర్థ నిర్వహణ ద్వారా కొంతైనా ఉపశమింపజేయడం, జన భాగస్వామ్యంతో ఇంకుడు గుంతల వంటి సంప్రదాయ పద్ధతుల ద్వారా భూగర్భ మట్టాలని పెంచడం, ఆధునిక సాంకేతికతను పల్లె పట్టులకు చేర్చి వ్యర్థ జలాల శుద్ధిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం తక్షణ అవసరం.